జర్నలిస్టు పిల్లలకు 60% రాయితీ ఇవ్వాలి. ఏపీయూడబ్ల్యూజే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం స్వచ్ఛందంగా పనిచేసే జర్నలిస్టు పిల్లల విద్యకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాల ఫీజుల్లో 60% రాయితీ ఇవ్వాలని కర్నూలు జిల్లా గోనెగండ్ల ఎంఈఓ 2 నీలకంఠకు వినతిపత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులు పిలుపు మేరకు సోమవారం స్థానిక మండల విద్యాధికారికి అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులు అక్బర్, విలేకరి గౌస్, ఈశ్వర్, బాబు నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు రాయితీ కల్పించాలని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ సమాజ అభివృద్ధికి పాటుపడే జర్నలిస్టుల పిల్లల చదువులో రాయితీ కల్పించేలా కోరారు. అనంతరం ఎంఈఓ2 నీలకంఠ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల చదువు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల విలేకరులు అహ్మద్ హుస్సేన్, అల్వాల్ కాసిం వలి, మన్సూర్, గజేంద్రరెడ్డి, షఫీ, సురేష్ నాయుడు, సీను, రఫీ, వీరేష్, ఆచారి, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. చెప్పండి. గోనెగండ్ల మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ నా దగ్గర వచ్చి ఒక వినతి పత్రం సబ్మిట్ చేసినారు. ఆ వినతి పత్రంలో వాళ్ళకి సంబంధించిన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకు 60% ఫీజు రియంబర్స్మెంట్గా అడుగుతున్నారు. దీన్ని మా జీవో కాపీ కూడా సబ్మిట్ చేశాను. దీన్ని నేను తిరిగి పరిశీలించి వీళ్ళకి తగిన న్యాయం చేస్తానని మీ అందరికీ నేను మా గోనెగండ్ల ఎంఈఓ2 నీలకంఠ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, తాలూకా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల విద్యార్థులకు 60% ఫీజు రాయితీ కల్పించాలని, అది కార్పొరేట్ అయినా ప్రైవేట్ అయినా కల్పించాలని మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఈఓ నీలకంఠ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ పిల్లలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందుకు ఇక్కడ వచ్చిన ప్రతి విలేకరులకి అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు అక్బర్ అలీ, ఏపీజేడబ్ల్యూ మండల అధ్యక్షుడు. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీసులకు వెళ్ళి ప్రతి జర్నలిస్టు కుటుంబంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ అయితేనేమి, కార్పొరేట్ స్కూల్ అయితేనేమి ప్రతి స్కూల్లో 60% రాయితీ కల్పించాలని రాష్ట్ర కమిటీ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలేకరులందరూ ఈరోజు గోనెగండ్ల ఎంఈఓ2 నీలకంఠ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన వినతిపత్రానికి ఆయన స్పందించి లోకల్గా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నట్టు మీ పిల్లలకి అందరికీ మీకున్న జీవో ప్రకారం 60% రాయితీ కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఈరోజు ఆయనకి ఎంఈఓ2 నీలకంఠ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.